దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా అధ్యక్షులు ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరి ధనలక్ష్మికి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయం అంతా కూడా దేవుని మందిరాలు వాక్యాన్ని విని చాలామంది బలపరచబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈరోజు ఎక్కడ చూసినా పండగ వాతావరణము కనపడుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఆదివారము ప్రత్యేకమైన ఆదివారం కాబట్టి అందరి మందిరాల్లోనూ కూడా చాలా విలువైనటువంటి వాక్య సందేశాలు మీరు విని ఉండవచ్చు. అతి సాయంకాల సమయంలో మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని తదుపరి కార్యక్రమాన్ని మనము ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మరి ఇటు రీతిగా మనందరూ కూడా ఇక ఫాలో క్రైస్ట్ సహవాసంలో మనందరూ కూడా ఇటు రీతిగా బలపరిచి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవాతి దేవుడు ఇస్తున్న ఇక మంచితనాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. మరి ఆశించిన రీతిగానే మరి యొక్క ఏర్పాటు చేసుకోవటానికి దేవుడు కృప చూపించారు. మనకి ఇంకా వేరే వాళ్ళని అడగవలసిన పని లేదేమో అని అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది తన చిత్తానుసారంగా జరిగించాలో సమస్తము ఎరిగిన దేవుడు కనుక అలాగని మొత్తానికి మానేయద్దు. మనకు సహకరించిన వారి మందిరాల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇంతకుముందు ఇరికిరిగ్గా కూర్చుని వారము ఇప్పుడు ఇంకా విశాలంగా ఇంకా స్థలం ఉంది, అనేక మంది రావచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా దేవుని చిత్తం. మరి కాలయాపన చేయవద్దు, వాక్యానికి అవకాశాన్ని ఇద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదివి ముందుకు వెళ్దాం. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి ప్రభా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా చదవబడిన వాక్యం ద్వారా నీ యొక్క ఉద్దేశాలు ఆలోచనలు ప్రభా జరిగించండి. మా యొక్క ఉద్దేశాలు ఆలోచనలు కాదు కానీ తండ్రి ప్రభా, ఈ వాక్యం ద్వారా చేరుకున్న నాకును ఏవైతే అవసరమయ్యో ఉన్నాయో ప్రభా నీ మాటలు బయలుపరచండి. అందుకు నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చుకొని నిమిషాలు నీ పరిధిలో వాడుకుని మీరే మహిమ తెచ్చుకుంటారని క్రీస్తు యేసు నామమున పేరట ప్రార్థించి బ్రతిమాలు పెట్టుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను రాసిన సామెత గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, యవనస్తుల బలము వారికి అలంకారం. ఈరోజు మనం ఆలోచన చేస్తే యవనస్తులు ఏ విషయంలో బలము కలిగి ఉంటున్నారు? ఇహలోకమైన విషయంలో బలము కలిగి ఉంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఏ విషయాల్లో మనము బలము కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనలు మనము ఆలోచన చేస్తే వాక్యానుసారమైన బలము మనము కలిగి ఉండాలి. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటూ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఏ విషయంలో? సొలొమోను గురించి మనకి చెప్పవలసిన అవసరం లేదు. ప్రసంగి గ్రంథానికి వెళ్ళకుండానే సామెతల్లో చాలా విషయాలు చెప్పేశారు. కాబట్టి మనం మరలా ప్రసంగి గ్రంథానికి వెళ్ళాలంటే చివరి 12వ అధ్యాయం చదువుకోవాలి. ఏమని? వ్యర్థము, అంతా వ్యర్థం అని చదువుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేస్తే చూడండి, ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడంటే 11వ అధ్యాయంలో చెప్తాను. 9వ వచనం, 11వ అధ్యాయము 9వ వచనం.
ఎవరుడా యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. 10వ వచనం కూడా చదువుదామా? లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించి కొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఇప్పుడు మన యొక్క బలము అంటే యవనస్తుల యొక్క బలము ఎలా ఉంటుంది? యవనస్తులకు ఏ విధంగా ఉంటుంది? కాదు, సామెతల గ్రంథంలో మనం చదవం కదా 29వ వచనంలో అలంకారంగా ఉంటుంది యవనస్తుల యొక్క బలము. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే వారి యొక్క బలము ఏ విధంగా ఉంటుంది? వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. 10వ వచనంలో చూస్తే కనుక వ్యాకుల పడుతూ ఉన్నారు, అంటే బాధపడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. ఎందుకని? నడిప్రాయము గతించిపోయినాయి. చిన్నతనం వెళ్ళిపోయింది, యవ్వనం వెళ్ళిపోయింది, నడిప్రాయం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు, వ్యాకుల పడుతున్నారు, వేదన పడుతున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా మరలా ఈరోజు ఉన్నటువంటి సమయము రేపు ఉండకపోవచ్చు. ఈరోజు ప్రార్థన చేయమన్నాం, రేపు ప్రొద్దుట ప్రార్థన చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఈరోజు వాక్యం చదవమన్నాం, రేపు వాక్యం చదివే అవకాశం, అయ్యో ఆ రోజుని ఈ యొక్క అవకాశాన్ని కోల్పోయామే అని బాధపడవలసింది. ప్రసంగి అదే బాధపడుతున్నాడు. చివరిలో ఏమంటాడు? మరలా ఇది వ్యర్థం అంటున్నాడు. ఆయన ఎన్నో అనుభవాలు, ఎన్నో ఉద్దేశాలు, ఎంతో ధనమును కూర్చుకున్నాడు, ఎంతో పరిపాలన చేశాడు. అటువంటి జ్ఞాని ఏమంటున్నాడు? సమస్తము వ్యర్థం అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాటి యందు సంతోషపడుతున్నాం. మన బలాన్ని ఏం చేస్తున్నాం? వ్యర్థపరుస్తున్నాం, వ్యర్థం చేసుకుంటున్నాం. అది మనకి ఎలా ఉండాలి? అలంకారంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న తర్వాత బాధపడితే ఉపయోగం ఏమైనా ఉందంటారా? కాబట్టి మనం ఆలోచన చేయాలి. దేవునిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మనకి సాదృశ్యంగా. మరి వారి జీవితాలను ఎప్పుడైనా మనం ధ్యానం చేశామా? వారి గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? వారు దేవుని కొరకు తమ బలాన్ని ఏ విధంగా ఉపయోగించారు? దావీదు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తన బలాన్ని ఏ విధంగా ఉపయోగించాడు దేవుని కొరకు? చిన్న ఉదాహరణ చెప్పండి. దావీదు గురించి సండే స్కూల్లో ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. ఇక్కడ లేత వయసు నడిప్రాయము గతించిపోయినాయి అని బాధపడుతున్నాడు. ఇప్పుడు మీరు లేత ప్రాయంలో నేర్చుకున్నటువంటి మాటను ఒకటి చెప్పండి దావీదు గురించి. ఏమంటాడు? ఈ ఫిలిష్తీయుడు నాకు ఒక లెక్క, నేను ఏం చేశాను గతంలో? సింహాన్ని చీల్చి దాని నోట నుండి తన ఐడెంటిటీ ఎలా చెప్పుకుంటున్నాడు అంటే తన బలము ఆయనకి ఎలా ఉంది? అలంకారంగా ఉంది. ఆ ఫిలిష్తీయుడి విషయంలో ఏం చెప్తున్నాడు? ఈడెంతటి వాడు, ఒక్క దెబ్బకి చంపేస్తాను నేను కదా. నేను గొర్రెలు కాసేటప్పుడు ఏంటండి ఏమెత్తుకుపోయింది గొర్రెను? సింహము ఎత్తుకుపోతే దాని నోట నుండి ఎవరైనా ఒక గొర్రె కోసము ఏం చేశాడు? ఎంత రిస్క్యూ చేశాడు కదండి, ఎంత రిస్క్యూ చేశాడు. ఎవరైనా పులి నోటిలో తల పెట్టాలనుకుంటారా? అనుకోరు. కానీ దావీదు గొర్రె కోసం ఏం చేశాడు?
సింహము దగ్గర నుండి వెళ్ళి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. ఇది ఒక చిన్న సాదృశ్యం. కాబట్టి మన జీవితము, మనకు ఈ యవన ప్రాయములో మన బలం ఎలా ఉండాలట? అలంకారంగా ఉండాలంట. మనం ఇంకా ముసలోళ్ళు కాలేదు, మనకింకా తెల్లింటుకలు రాలేదు. కాబట్టి మనకి ఆ విషయాన్ని వచ్చేసిందండి 1-2 నాకైతే. కాబట్టి అక్కడక్కడ ఒకటి కనపడుతుంది. కాబట్టి అవి మరలా ఏమంటున్నాడు? అలంకారం అంటున్నాడు. సరే, ఇప్పుడు మనకి బలము ఎలా ఉండాలి? అలంకరణగా ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములోను నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. ఎవరిని? ఇర్మియాను. గర్భము నుండి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువా, ప్రభువకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపి వాని యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అంటే ఇర్మియాతో దేవుడు ఏమి గుర్తు చేస్తున్నాడు? నిన్ను ఏర్పరచుకొని వాడును నేనే, నువ్వు ఏం మాట్లాడాలో నేను చెప్తాను. అంటే దేవుడు ఇర్మియాకు ఏమిస్తున్నాడు? భరోసాని ఇస్తున్నాడు. తన శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మనలను తల్లి గర్భములో రూపించిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి నువ్వు భయపడకు. ఏ విషయంలోనూ భయపడుతున్నావు? ఈరోజు భయపడ్డారా లేదా కదా? ఇక్కడ మైక్ ఉంది, లైవ్ వెళ్ళలేదు అనుకున్నారేమో. మీ మాటలన్నీ ఆన్ రికార్డ్ కదా. ఈ మైకులు పనిచేయట్లేదానికి మీరు ఫ్లోలో ఉన్నారేమో. ఇక్కడ మైక్ ఉంది కాబట్టి ఆలోచించండి. వాక్యాన్ని చదవటానికి ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని ఏమన్నా ఏంటి అడవుల్లోకి పంపిస్తున్నాడా? ఇర్మియాని పంపించినట్టు ఆ ప్రజల దగ్గరికి పంపిస్తున్నారా? ఇజ్రాయేల్ ఎంత తిరగబాటు చేశారు? గతంలో చెప్పుకున్న ఆయన సువార్త ప్రకటించటానికే ఏం కలిగింది? దానికి విసిగి కలిగింది. నేను చెప్పను ప్రభువా అంటాడు, అయినా చెప్పలేకుండా ఉండలేనంటాడు. ఎముకలలో ఏంటంట? అగ్ని మండుతుందంట. ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. ఒకవేళ చెప్పక మానేద్దాము అని అనుకుంటే నా ఎముకలలో మూయబడినట్లున్నది, నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను అని అంటున్నాడు ఇర్మియా. కాబట్టి మనము ప్రార్థన చేయటానికే, వాక్య పఠనాన్ని చదవటానికే మనం వెనకాడుతున్నామంటే మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, మిమ్మల్ని ఏదో కించపరచాలని చెప్పట్లేదు, కానీ ధైర్యం తెచ్చుకుంటారు, ఈ వాక్యం చేత బలపరచబడతారు అని చెబుతున్నాను. సరే, మంచిది. మరొక సందర్భంలోనికి మనం వెళ్తే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. చిత్తగించుము బెత్లెహేమీయుడైన ఇందాక చెప్పాను కదా, ఒకని చూచి తిని అతడు చమత్కారముగా అంటే వాయిద్యాన్ని
వాయించగలడు. ఎవరైనా? దావీదు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సరిపోద్ది. 17వ అధ్యాయంలోనికి రండి. ఫిలిస్తీయులు 17వ అధ్యాయం 19వ వచనం చూడండి. సౌలు వారును ఇశ్రాయేలు వారందరూ ఏలా లోయలో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున ప్రయాణమైపోయాను. అయితే కందకమునకు వచ్చినప్పుడు వారును వీరును జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలులను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇప్పుడు అక్కడికి ఈయనకేం పని? వాళ్ళ అన్నోళ్ళకి ఆ విషయాన్ని చదవండి. 39వ వచనమా 38వ వచనమా? యెషయి దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకెళ్ళి ఆ దండులోనున్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. మరియు సరిపోద్ది. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా దావీదు గురించి. ఎందుకు వెళ్ళాడట అంటే వీళ్ళు ఏమంటున్నారు? నీకు ఇక్కడ పని ఏంటి? ముందేం చదువుకున్నావు? దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. అన్నలు ఏమంటున్నారు? నీకు ఇక్కడ పని ఏంటి? ఎందుకు వచ్చావు? యుద్ధం చూడటానికే కదా వచ్చావు. అప్పుడు చెప్తాడు ఏమని దావీదు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. కాబట్టి ఆయన బలము ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి 16వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని విషయాలను చూసాము. ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడు? దావీదుకు తోడుగా ఉన్నాడు. యుద్ధము దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు దావీదు? సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఒక్క దెబ్బతో చంపేస్తాను, ఒక్క అవకాశం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. దేవుడు తోడుగా ఉంటే మన ద్వారా జరగని కార్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి దేవుని ఇచ్చిన బలము మనకు ఈ యవ్వన కాలంలో దేవుడిచ్చిన బలం మనకి ఎలా ఉందట? అలంకారంగా ఉందని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. అలంకారం అంటే ఎటువంటి అలంకారం? బాహ్య సంబంధంగా మీరు అలంకరించుకున్నారే, అలాంటి అలంకారం కాదట. ఆత్మీయ సంబంధమైన అలంకారము. ఆ రోజు దావీదుకు యుద్ధానికి వెళ్తానన్నాడు కదా, ఏం ధరించారు? చెప్పాలి మీరు. కిరీటం పెట్టారు, డాల్ ఇచ్చారు, ఏంటి ఏమంటారు దాన్ని, దట్టి కట్టారు. ఏమన్నాడేమో దావీదు? వానితో పోట్లాడుటకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. దావీదుతో అనెను. దావీదు ఏమంటున్నాడు? సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని చెప్పాను. తర్వాత ఆయనకి సౌలు ఒప్పుకున్న తర్వాత యుద్ధోపకరణములు ఏం చేస్తారు? అలంకరిస్తారు. ఆయనకి ఎప్పుడు కూడా కిరీటం ఒకటి, యుద్ధ కవచం ఒకటి తొడిగించను. కానీ ఏం చేస్తాడు ఆయన?
వాడుక లేదు కాబట్టి తీసి పక్కన పడేశాడు. ఇప్పుడు దేంట్లో ఉంది ఆయన బలం? దేవునిలో ఉంది ఆయన బలం. ఎవరు తోడుగా ఉన్నారు దావీదుకి? ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు? సింహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మనకు ఉన్నాడా? నిజంగా ఉన్నాడా? మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? సరే, దావీదుని చూసాం. ఆయన ఏమంటాడు? సౌలు నీవు బాలుడవు. ఆడేమో చిన్నప్పుడు నుండి కూడా అంటే యుద్ధ ప్రావీణుడు, యుద్ధము గురించిన తెలిసినవాడు, నేర్పరి. నీకేమో వాడికి లేకపోయే నువ్వెలా పోట్లాడుతావు? అప్పుడు అంటాడు దావీదు, సింహము దగ్గర దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎలుగుబంటి దగ్గర నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ ఫిలిస్తీను చేతిలో కూడా నన్ను విడిపించునని చెప్పుతున్నాడు. ఇప్పుడు దావీదు బలం దావీదులో ఉందా? దేవునిలో ఉందా? దేవునిలో ఉంది. కాబట్టి మన కండలు పెంచుతాం. మీరు చూసారో లేదో, ఆయన నేను చూశాను, ఈ హ్యాండ్ ఏమంటారో తెలియదు కానీ ఒక మాదిరి కుస్తీ పోటీలు అంటే హ్యాండ్ పవరు ఇలాగా చిన్నప్పుడు మనం కూడా ఆడాం కదా, ఎవరు పంచ్ పవర్ ఏంటో చూసుకునేది. ఆయన పాపం ఎలా ఉంటాడంటే వికలాంగుల్లాగా ఇలా షేక్ అవుతూ ఉంటాడు. ఆయన క్రిస్టియన్ బేసికలీ, ఎందుకంటే ఇలా అనుకోవటం నేను చూశాను. అవతలోడు చూసి మేబీ జపనీస్ కానీ చైనీస్ కానీ అయ్యి ఉండాలి, ఐ థింక్. గెస్ట్ చేస్తున్నాను. ఈయన చూసి హేళనగా చూస్తాడు. వీటితోట నేను ఈ పోటీలో పాల్గొనేదని హేళనగా చూస్తాడు. ఆయన ఇలా అనుకుని ఇలా చూస్తాడు. చూసి 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 ఇలాగ అంటాడు. ఆశ్చర్యపోతాడు. ఈయన బలం ఎవరిలో ఉంది? దేవుని. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. జమీమాన్ ఆ యొక్క జమీమే స్థితి ఏంటి? ఎవరి మీద ఆధారపడ్డది? ఎవరిని కనపరిచింది? అది బాధ వచ్చింది కదండి, అది బాధ వచ్చింది. వీళ్ళ బలం ఎవరిలో ఉంది? కాబట్టి ఆ ఘనత ఎవరిది? ఇండియాకు వచ్చింది. ఒక జమీమ ఆడింది, ఇండియా నగ్గిందని ఎవరు సంతోషపడలేదు. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మరి షడ్రక్ మేషకుల దగ్గరికి వెళ్దాం. చాలామందికి తెలుసు కదా షడ్రక్ మేషక్ చరిత్ర ఏంటి అసలు. ఏం చేశాడు నెబుకద్నెజరు? ఒక శాసనాన్ని జారీ చేశాడు. ఏమన్నారు? సావనైనా చస్తాం కానీ ప్రతిమకు మొక్కనన్నా. ఈయన బలం ఎవరిలో ఉంది? ఏమండి, ఎంతమంది వెళ్ళారు ఈ అగ్నిగుండంలో? షడ్రక్ మేషక్ అబేద్నెగో. చూసిన వాళ్ళకి ఎవరు కనపడ్డారు? ఇక్కడ అంటే రెఫరెన్స్ తీయట్లేదని మీకు ఎందుకు తెలిసిన విషయాలు కాబట్టి నేను టూకీగా చెప్తున్నాను. షడ్రక్ మేషక్ అబేద్నెగో బలం ఎవరిలో ఉంది? ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. మనము కదండి, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం ఈ రోజుల్లో? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి, పరిస్థితులు మారుతాయి. శాసనం మారిందా లేదా? ఈరోజు సోషల్ మీడియాలో ఏదో జరుగుతుందని చెప్పేసి వీడికి ఇక్కడ బీపీ రేజ్ అయిపోతుంది కదండి. సోషల్ మీడియాలో ఏదో జరుగుతుంది, ఇంకా అదేమి సరైన జడ్జిమెంట్ రాలేదు, సరైన విధానం రాలేదు. అప్పుడే ఏదో అయిపోతుంది, ఏదో మాకు ఇంకా భారతదేశంలో ఉండనివారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇక్కడ నెబుకద్నెజర్ శాసనం రాశాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. ఈయనెవరు? పూజార్హుడు. మళ్ళీ శాసనాన్ని ఎవరు రాశారో వారే మార్చి రాశారు. మన బలం ఏంటో, మన బలహీనత ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఒక క్రైస్తవుడు, అంటే దేవుని నమ్ముకున్నవాడు దేవుని మీద ఆధారపడితే శాసనాలు ఏమేంటండి? ఎందుకు పనికొస్తాయి?
చిత్తు కాగితాలు అయిపోతాయి కదండి. కానీ మనం ఏం చేస్తున్నాం? కృంగిపోతున్నాం. శ్రమ దినాన నువ్వు చేతకాని వాడవైతే కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడువు. శ్రమ వచ్చిందని అయ్యో బాబు అంటే ఎక్కడ కుదురుతుంది? దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని మీద ఆధారపడలేదు, చట్టాల మీద ఆధారపడుతున్నాం కదండి. చట్టాల మీద ఆధారపడుతున్నాం. ఎలా డిఫెన్స్ చేసుకోవాలో ఆధారపడుతున్నాం. ఏమండి, ఒక మిషనరీ అన్నాడు, క్రైస్తవులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ కన్నీటిలో కొట్టుకుపోతారట. ఏమండి, ఈరోజు యవనస్తులుగా ఉన్న మనం మిమ్మల్ని ఏమీ ప్రత్యేకించి ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన అవసరం లేదు. మీకు వాక్య భాగాలన్నీ కూడా తెలుసు. కాబట్టి యోషేపు ఆదికాండం అండ్ యోషేపు గురించి తెలుసు కదా. ఆయన బలం ఎవరు? దేవుడే. అసలు ఆయన పరిస్థితి ఏంటి? అన్నల చేత తృణీకరింపబడ్డాడు, గుంటలో త్రోయబడ్డాడు. సర్లే అని చెప్పేసి బానిసగా అమ్మేశారు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. అంతమంది ఆ ఈజిప్ట్ దేశంలో అంతమంది విద్యావంతులు, ఆ మాంత్రిక విద్య తెలిసిన వారు, శకునాలు చెప్పేవారు ఉండగా ఎవరు చెప్పారు సరైన అర్థం? యోసేపు చెప్పాడు. ఇప్పుడు ఈయన జ్ఞానము, ఈయన బలము ఎవరు? దేవుడే. ఎవరు బయలుపరిచారు దాని మర్మం? దేవుడే బయలుపరిచాడు. అప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఒక అధికారిగా. యోసేపు ఏది చెప్తే అది శాసనముగా మార్చబడ్డది. ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. 41వ అధ్యాయంలో ఉంటుంది. ఫరో చేతునున్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతనికి రోజుకు 2 కార్లు ఉన్నాయి. ఓ కారు ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. మరి అంతే కదా. ఈ కాలంలో మనం పోల్చుకుంటే మెర్సిడీజో బెంజో ఏదో అవుతుంది. కాబట్టి 2 రథాలు ఫరోకు ఉంటే ఒక రథం ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. అంటే అతనికి వందనము చేయడని కేకలు వేశారు. ఫరో స్థితి ఏమైపోయింది? బానిసగా వెళ్ళాడు, చెరసాలకు అనుభవించాడు, పాపములో పడకుండా పారిపోయాడు. పాపము వచ్చి అతన్ని బంధించాలని చూసినా అతని బలము ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. కాబట్టి పాపాన్ని ప్లస్ వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. యోసేపుకు ప్రతికూల పరిస్థితులా అనుకూల పరిస్థితులా? ప్రతికూల పరిస్థితుల్లోనున్న యోసేపును ఎక్కడికి తీసుకొచ్చాడు? సింహాసనం దగ్గరికి తీసుకొచ్చాడు. ఫరో ఏం చేశాడు? ఉంగరాన్ని పెట్టాడు, గొలుసేశాడు, తన 2 రథముల్లో ఒక రథము ఎక్కించాడు. కాబట్టి ఉన్నతమైన స్థితిలోనికి యోసేపును దేవుడు తీసుకెళ్ళాడు. మన గురించి మనం ఏమనుకుంటామంటే తక్కువ కాల్కులేషన్ వేసుకుంటాం కదండి. ఇరిమియాతో ఏమంటున్నాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను రూపించింది. మరి మనల్ని మనం బయటకు వచ్చాక రూపించబడ్డామా? మనల్ని కూడా దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించాడు, ఎరిగి ఉన్నాడు. మన ఆలోచన, మన ఉద్దేశాలు సమస్తము తెలుసునివాడు. కాబట్టి బైబిల్లో ఇటువంటి ఘనకార్యాలు అనేకమైన ఉన్నాయి. టూకీగా 3 విషయాలు, అంటే వాక్యపు లోతుల్లోనికి వెళ్ళకుండా టూకీగా 3 విషయాలు చెప్పాను. 1 దావీదు, 2 షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, తర్వాత ఇర్మియా,
యోసేపు గురించి చెప్పుకున్నాం. వీరి బలము ఎవరట? దేవుడే. మనము ఎవరిపైన ఆధారపడుతున్నాం? మన బలమే ఎవరు? మన బలహీనత ఎవరు? మన బలహీనతలను బట్టి మనం బలహీనం అయిపోతున్నామేమో. మన బలమేమో దేవుడు, మరి మన బలహీనత ఏంటి? పాపం. దేవుని వైపు చూడకుండా పాపం వైపు చూస్తూ మనం ఏమైపోతున్నాం? బలహీనం పడిపోతున్నాం. లోకం వైపు చూస్తూ మన బలాన్ని ఏం చేస్తున్నాం? అంచనా వేయలేకపోతున్నాం. అండ్ చిన్న విషయం అండి, అగ్నిగుండంలో పడవేయటం అంటే 7 అంతలు రెట్టింపు పెంచాడు అగ్ని. విసిరిన వారు కాలిపోయారు, కానీ దాంట్లో పడ్డ వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అంటే దేవుని యొక్క ఏమంటారు, గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోండి. విసిరిన వారు ఆ వేడికి ఏంటంటే కాలిపోయారంట. మరి లోపల అగ్నిగుండంలో పడిన వారితో పాటు 4వ వ్యక్తిని చూశాడు. అప్పుడు అర్థమైంది ఎవరికి? చాలు. కాబట్టి ఎవరికి కాదు, ఎవరికి అర్థమైంది? ఈయన నిజమైన దేవుడు, రాజుకి. అప్పుడు రాస్తున్నాడు మరలా శాసనాన్ని. సమర్థుడు ఎవరు? మన దేవుడు. మరలా అట ఏ దేవుడును లేడట. అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నమ్మినటువంటి దేవుడు మరి ఏ దేవుడు లేడని ఎప్పుడో మనం పుట్టక ముందు, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు దేవుని గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. మనం ఏం చేస్తున్నామంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయటం మానేసి, రెండవదిగా దేవుని మీద ఆధారపడటం మానేసి, మన బలము దేవుడే అని తెలుసుకోవటం మానేసి, మనకున్నటువంటి బలహీనతలను బట్టి మనం ఏం చేస్తున్నాం? కృంగిపోతున్నాం కదండి. మనం చెప్పాను కదా యుద్ధం గురించి. ఎందుకు కృంగిపోతున్నాం చెప్పండి? ఎందుకు కృంగిపోతున్నాం? యుద్ధం జరుగుతుందనా మన వాళ్ళు ఉన్నారనా? మరి దేవుడేమో ఇజ్రాయేల్కి వాగ్దానం చేశాడు కదండి. ఇజ్రాయేల్కి వాగ్దానం చేశాడా? మరి మనకెందుకు టెన్షన్? చూసుకుంటే గీసుకుంటే ఆయన చూడాలి, మనకెందుకు టెన్షన్? ఆయన బలం ఏంటో ఇక్కడ చూస్తాం, ఆయన ఎబిలిటీ ఏంటో మనం ఇక్కడ చూస్తాం, ఆయన కెపాసిటీ ఏంటో ఇక్కడ చూస్తాం మనం. మరి మనకెందుకు టెన్షన్? కాకులు వస్తున్నాయి అక్కడ. కాకులు కొన్ని సందర్భాల్లో వస్తాయి, ఈగలు వస్తున్నాయని ఒకళ్ళు, దోమలు వస్తున్నాయని ఒకళ్ళు. కాబట్టి మనకెందుకు? ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. వాళ్ళకంటూ ఒక వాగ్దానం ఉంది కదా, వాళ్ళకంటూ ఒక సంఖ్య కూడా చెప్పేశాడు కదా. కాబట్టి ఆ దేశాన్ని దేవుడు కాపాడుతాడు. అది ఎప్పుడు నాశనం చేయబడుతుంది? ఇలా ఇజ్రాయెల్ దేశం ప్రపంచం పటంలో ఎంత ఉంటుంది? మన రాష్ట్రం అంతా కూడా ఉండదేమో బహుశా. కానీ ఇవాళ వస్తున్న టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మన గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నప్పుడు ఓ మాట అన్నారు, ప్రతి రంగంలోనూ వాళ్ళు ఉన్నారు కేరళ వాళ్ళు. ఎందుకంటే తోమ మాది రాష్ట్రం వచ్చాడు, మమ్మల్ని అంతగా ఆశీర్వదించాడు. ఆయన మద్రాసులో హతసాక్షి అయ్యాడు. నిజంగా కూడా ఏ దేశం వెళ్ళినా కూడా కేరళ వారు ఉంటారు. ఏ దేశం వెళ్ళినా కేరళ వారు ఉంటారు. మీరు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఆ షాపింగ్ మాల్, ఆ లూలు మార్కెట్ ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? కేరళ వాళ్ళే. కాబట్టి దేవుడు అంత బ్లెస్సింగ్ ఇచ్చాడు. కాబట్టి మన విషయంలో మన బలము ఎవరు? దేవుడు. పైగా యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఏ కాలంలో ఆయన కాడి మోయమంటాడు? మీరంతా యవ్వనం అంతా అయిపోయాక ప్రసంగి గ్రంథం చివరికి వచ్చి అంతా వ్యర్థం అంటే ఎక్కడ కుదురుతుంది? సమస్తము వ్యర్థం అంటే ఎక్కడ కుదురుతుంది? అందుకే ముందే చెప్పేశాడు 11వ అధ్యాయంలో,
అలంకారము. కాబట్టి మాటలన్నీ కూడా యవనస్తులకే చెప్తున్నాడు. 11వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ అధ్యాయము ఇంచుమించు 8వ వచనం వరకు కూడా ఈ మాటలన్నీ ఎవరికి అనుకుంటున్నారు? యవనస్తులకే. ఈ మాటలన్నీ కూడా యవనస్తులు ఉద్దేశించే చెప్తున్నాడు. యవనస్తులు ఎంతగా పాడైపోతున్నారు, ఎంతగా వారి యొక్క జీవన విధానాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే కనుక యవనస్తుల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం చూడండి, 12:1 చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. ఆ సంవత్సరములు రాకముందే నక్షత్రములకును కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ఇంత గొప్ప శ్రమలు ఉన్నాయి, ఇవన్నీ రాకముందే ఎవరిని గుర్తు తెచ్చుకోమంటున్నాడు? ఏ దినాల్లో? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సండే స్కూలు అనుభవంలోనికి వెళ్ళాలి. సండే స్కూల్ ఏం చెప్పారు? అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఎక్కడి వరకు? దేవుని యొక్క బలము మనకి ఎలాగా, యవనస్తుల బలం మాకు ఎలాగా అలంకారంగా ఉందో తెలియాలంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అనుభవంలో నుండి యవన ప్రాయంలోనికి వస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో దేవుడు ఎంత వారి యొక్క బలాన్ని ఏ విధంగా దేశమంతటికి చూపించాడు, యోసేపు యొక్క బలాన్ని ఆ దేశమంతటి, ఈజిప్ట్ దేశమంతటికి కూడా ఎలా చూపించాడు, ఎంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళాడు. ఒకవేళ బలప్రయోగం చేయాలని ఆణ్ణిని కొట్టకండి సుమా, ఆధ్యాత్మిక పరిభాషలోనికి తీసుకోండి, ఆధ్యాత్మికమైన స్థితిలోనికి నడండి. మనము ఇప్పుడు ఎలా బలవంతులం అవ్వాలి క్రీస్తునందు? ఆయన ఏమంటున్నాడు? అపోస్తులైన పౌలు, క్రీస్తునందు మీరు బలవంతులు కండి. ఎలా బలవంతులు కావాలి? ఆయన యొక్క శిలువ మరణము ద్వారా మనకి ఏం కలిగింది? పాపము నుండి విడుదల కలిగింది, రక్షణ కలిగింది. ఇప్పుడు మనం ఎలా బలవంతులు కావాలంటే క్రీస్తు యేసునందు మనం బలవంతులు కావాలి. కాబట్టి ఈరోజు అనేక మందిరాల్లో ఏమండి మట్టలాదివారం జరుపుకోవడం తప్పు అని నేను అన్ను, కానీ జరుపుకోవటానికి గల కారణాలు తెలియకపోతే తప్పు. అలాగని నేను జరుపుకోమని చెప్పట్లేదు, కానీ జరుపుకోవద్దని చెప్పను. జరుపుకోవటానికి ఉన్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యెరూషలేముకు జయప్రవేశము చేస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భం అది. ఎక్కడ నుండి? కదండి, తిబేరియా పట్టణం నుండి ఎక్కడికి వస్తున్నాడు ఆయన? యెరూషలేముకి. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఆయన సిలువ వేయబడటానికి సిద్ధపడి వస్తున్నాడు. ఎవరైనా ఏమండి, రాజుగా పుట్టినవాడు, జ్ఞానులు ఏమని అడిగారు? ఈరోజు రాజు ఇంటికి వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మరి ఈరోజు ఎలాంటి వాడు? దీనుడు, సాత్వికుడు. దేని మీద వస్తున్నాడు? గాడిద దేనికి సాదృశ్యం? దీనత్వానికి, తగ్గింపుకు. కానీ చరిత్ర తెలియకపోతే మా చరిత్రకారుడు ఏమన్నాడు? చరిత్రహీనులం అవుతామంట. అది లోకానుసారమైన చరిత్ర అయినా, వాక్యానుసారమైన చరిత్ర అంటే చరిత్రగా తెలియకపోతే కనుక చరిత్రహీనులు అవుతాము. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు? ఆయన బలం ఏంటో ఆయనకు తెలుసు. ఎందుకు వస్తున్నాడు? ఆయన సిలువ వేయబడటానికి సిద్ధపడి జయప్రవేశము చేస్తున్నాడు. జయప్రవేశము దేని కొరకు చేస్తున్నాడు? పాపము నుండి మనలను
విడిపించటానికి ఆయన యెరూషలేముకు జయప్రవేశము చేస్తున్నాడు. ఎవరు చేస్తాడండి? ఏమండి, ఎవరు వస్తారు? పాపం నుండి విడిపించడానికి, మరణం అయిపోవటానికి ఎవరు వస్తున్నారు? కాబట్టి ఆయన బలం ఏమిటో, ఆయన బలం ఎవరిలో ఉందో ఆయనకు తెలుసు. తండ్రి నన్ను మరలా 3వ దినాన లేపుతాడు. ఈ భూమి అంతటి మీద ఇప్పటి వరకు, భూమే కాదు ఇంకా ఏమన్నాయి కదా గ్రహాలు, 9 గ్రహాల్లో ఎవరైనా మా అయితే ఎవరు చంద్రమండలం మీద ఎవరో కాల్ పెట్టారట, ఆయన పేరు నోరు తెరగదు నాకు. ఇప్పుడు ఆయన పేరు అటు ఇటుగా చెప్తే మరలా ఇబ్బంది పడతారు కాబట్టి అదే. సో కాబట్టి మరణించి బ్రతికిన వారు ఎవరు కూడా లేరు. ఆయన ఎందుకు జయప్రవేశము చేస్తున్నాడంటే ఆయన మరణించి తిరిగి మృత్యుంజయుడుగా అవటానికి ఆయన జయప్రవేశం చేశాడు. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి. ఆయన బలం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు బలం దేవుని దగ్గర ఉంది, లేదా ఆయనలో ఉంది కాదండి. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన బలము ఆయనకి తెలుసు. కాబట్టి నేను ఎలాగూ మృతి పొందానో మీరు అలాగనే లేస్తారని ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కాబట్టి అందుకే మన బలం ఏంటి? ఎవరికొంది? ఎవరికొందండి ఈ బలం? మరలా బ్రతకాలంటే ఎవరికి లేదు. ఆయన బ్రతికిస్తాడు. అందుకే మృతులైన మృతులు మొదట లేస్తారంట. ఆయనలో జీవం ఉంది, మనలను ఆయన బలం ఏంటి? జీవము గల దేవుడు. పేతురు అంటాడు కదా, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నీవే నిత్య జీవపు మాటల గలవాడువు, పరిశుద్ధుడవు. అది దేవుని బలం. మనము దేవునిలో ఉన్నాం కానీ దేవుని బలం ఏంటో గ్రహించలేకపోతున్నాం కదండి. దేవునిలో ఉన్నాం కానీ దేవుని బలం ఏంటో గ్రహించలేని వారుగా ఉంటున్నాము. కాబట్టి దేవుని బలం ఏంటో మనకి టూకీగా తెలుసుకున్నాం. ఏం చేయాలి రేపు నుంచి మనం? అగ్నిగుండంలో దూకుతారా? యూషుఫ్లాగా ఈజిప్ట్కి వెళ్తారా? ఏ సమస్య వచ్చినా ఏం చేయాలి మనం? జీవము గల దేవుని వైపు మనము చూడాలి. ఒక సంఘము పేరుకు మట్టికి జీవిస్తుందంట, దాంట్లో ఏమీ లేదు కదండి. ఒక సంఘం ఏంటి? పేరుకు మాత్రం, కానీ దాంట్లో ఏమీ లేదు. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడు. పేరుకి మాత్రం బతుకుతున్నాం, పేరుకి మాత్రం మనం క్రైస్తవులం. మరి ఏది క్రీస్తు తత్వం? కాబట్టి ఉదయకాలం ఎంతో సంతోషపడ్డారు, ఈ సాయంకాలం సమయంలో ఎంతో ఇబ్బంది పడినట్టున్నారు. అవునా? లేదు కదా. వాక్యం ఒక కెపాసిటీ మనకు అర్థం అవ్వట్లేదు. దేవుడు ఈ యొక్క 66 గ్రంథాలు మనకు ఎందుకు ఇచ్చాడంటే, పాత నిబంధన నూతన నిబంధనలో అపోస్తులు కానీ లేదా ప్రవక్తలు కానీ ఎవరిపైన ఆధారపడ్డారు? మోషే ఎవరిపైన ఆధారపడ్డాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఎవరు? దేవుడే. ఆ సామర్థ్యతను ఇచ్చింది ఎవరు? దేవుడు. మోషేకి అంత సామర్థ్యత ఇచ్చినది ఎవరు? కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక తెల్లారిపోద్ది, తర్వాత నన్ను తిట్టుకుంటారు. కాబట్టి అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళ, మనం వాక్యము చదువుతున్నప్పుడు, అందుకే నేను పదే చెప్తున్నాను, దాన్ని కొంచెం విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితంలో నూతన బలాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుని యందు ఎవడైనా ఉంటే వాడు నూతన సృష్టి అంటాడు కదండి. మనం ఎక్కడ వేసురు గొంగల్లాగా అక్కడే ఉంటే మనలో నూతన తత్వం ఎక్కడొస్తుంది? కాబట్టి మనం శాసనాలు మార్చాలి. మనం ప్రార్థిస్తే అధికారులు మారాలి.
మనం ప్రార్థిస్తే పరిస్థితులు మారాలి కదండి. ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమైంది? వర్షం ఆగిపోయింది. మరలా ఏం చేశాడు? వర్షం కావాలని ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? అది ప్రార్థన యొక్క శక్తి. మనం ఏం చేస్తాం? లబోదిబోమని ఇక్కడ బకెట్ ఉంది, అక్కడ సెమ్ ఉంది, ఈ మన అది ఈ మన సాక్షి ఎలకలు కుక్కలు పిల్లులు మళ్ళీ ప్రసంగికులే, విశ్వాసులు కాదు, మళ్ళీ ప్రసంగికులు చెప్పే సాక్ష్యాలు. కాబట్టి మనము జీవము కలిగిన దేవుని వారము. కాబట్టి మన బలం మనకు ఎలాగ అలంకారంగా ఉండాలి? ఇంతకీ మన బలం ఎవరు? దేవుడు. దేవుడు మనకు ఎలా ఉండాలి? అలంకారంగా ఉండాలి. కాబట్టి వాక్యాన్ని మనకి ఎలా కట్టుకోవాలంట? బాసికముగా కట్టుకోవాలంట. చాలా చాలా వాక్యాలు ఉన్నాయి, మరి సమయం సరిపోదు. కాబట్టి మన బలము మన దేవుడు. మనం ఎవరి యందు అతిశయించాలి? దేవుని యందు అతిశయించాలి. మనకున్న వాటి యందు మనం అతిశయిస్తున్నాం, కానీ మనం ఎప్పుడు కూడా మన ప్రభువైన క్రీస్తునందు అతిశయించాలి. కాబట్టి ఇట్టి ధన్యత ఇంకా చాలా భక్తులు ఉన్నారు. వారి యొక్క విశ్వాస జీవితంలో దేవుని పైన ఆధారపడిన వారు. కాబట్టి అటు ఫేమ్స్ అన్నీ కాబట్టి, ఇటు యవనస్తులు కూడక కాబట్టి రెండు కవర్ చేశాను. ఒక ప్రసంగంలో రెండు విషయాలు కవర్ చేశాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరూ కూడా బలపరిచి దీవించి ప్రభు పరిచర్యలో ఇంకా బలంగా వాడుకోవాలని మనమందరం కూడా ప్రార్థన